సుశాంత్ స్కూల్‌లోని గేమ్స్‌లో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నారనమాటండి మెడల్స్‌ని. వాడికి సాక్ రేస్ అంటే చాలా ఇష్టం గదా! నిజంగా అనుకున్నట్టుగానే వాడికి ప్రైజొచ్చిందనమాట. పిల్లలందరికి కూడా వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇప్పుడు నిజంగా స్టేజ్ మీదకెళ్ళి వాళ్ళు ప్రైజ్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! ఇంక ఇదొచ్చేసి స్కూల్‌లో శ్రీనివాస కళ్యాణం అంటమాటండి. ఎంత చేశారండి నిజంగా. చిన్న పిల్లలైనా ప్రతి ఒక్క డైలాగు కూడా మర్చిపోకుండా చాలా సెలబ్రేట్ చేశారనమాట. అది డ్రామా నిజంగా ఏదో సినిమాలో చూస్తున్నంత న్యాచురల్‌గా ఉందనమాటండి. చాలా చేశారండి. శ్రీనివాస కళ్యాణం అనమాటండి. టీఆర్ స్కూల్‌లో చాలా చేశారు. పిల్లలందరూ కూడా మెడల్స్ వచ్చాయనమాట. వాడికి చూపించారు. సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. ఇలా ఇంకా డెవలప్ పిల్లల అవ్వాలని చెప్పేసి ముఖ మనస్ఫూర్తిగా కవళికల్లో కోరుకుంటున్నాను. చూడండి మొత్తం ఈచ్ భావాల్లో అండ్ ఎవ్రీ వన్ కూడా ఎంత నృత్యంలో బాగా దివాకర్ చేశారో సార్ చూడండి. ఎంత బాగా ముద్ర నచ్చాయి. లేదా చాలా మాణ్యతను నచ్చిందనమాట. కనబడుతుంది. పిల్లలు చేయడం ఒక ఎత్తు అయితే చేయించడం అనేది సామాన్య విషయం కాదు. పాత్రలో లీనమయ్యే విధంగా శిక్షణ ఇచ్చి పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీసి మన ముందు ఉంచడంలో వారికి వారే సాటి. వీరికి సహకరించిన ఉపాధ్యాయులకు, సహ ఉపాధ్యాయులకు, అలాగే చదువుతో పాటు ఆటల్ని అనిపిస్తుంది. ఒక పక్క సాంకేతిక ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే మరొక పక్క సంస్కృతి సాంప్రదాయాలను నిలబట్టే ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడంలో సాటి ఎవరూ రారు. సరిలేరు నీకెవరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.